తాను చేసిన ప్రయత్నం ఎందుకు వ్యర్థమైపోయిందో ఆయన గమనించుకోలేకపోయాడు. కానీ ఆ పొజిషన్కి తీసుకురావటానికి, ఆ పొజిషన్లో సొలొమోను నిలబెట్టడానికి, అంత వివేకవంతుడిగా ఆయన్ని చేయటానికి ముందు ఏమైనా జరిగిందా అని మనం ఆలోచన చేస్తే గనక, ఏమైనా జరిగిందా అని మనం ఆలోచన చేస్తే గనక పలుమార్లు ప్రభు ఆయనతో మాట్లాడాడు, పలుమార్లు ఆయన్ని దర్శించాడు. తన తండ్రి హెచ్చరికను తీసుకోలేకపోయాడు. తన తండ్రి తర్వాత తన సింహాసనం మీద దేవుడు ఆయన్ను కూర్చుండబెట్టాడు. ఆ కూర్చుండబెట్టిన పరిస్థితిని ఆయన గమనించుకోలేకపోయాడు. సొలొమోను రాజ్యానికి వచ్చిన తర్వాత ఆయనకి యుద్ధాలు లేవు, భారం లేదు, శత్రువులు లేరు, అపాయం లేదు. సమస్తము ఎలాగ ఏర్పాటు చేయబడ్డాయంటే, ఏది కొదువలేని పరిస్థితుల మధ్యన ఆయన నడిపించబడ్డాడు. దేవుడు తనతో మాట్లాడిన తర్వాత, దేవుడు తనను దర్శించిన తర్వాత తన హృదయాన్ని ఇప్పుడు దేని వైపు తిప్పుకున్నాడు? తన హృదయంతో అంటున్నాడు, ఈ లోకంలో ఉన్న దానితో నువ్వు సంతోషించు, ఈ లోకంలో ఉన్న దానితో ఆనందించు. చూడండి, గ్రహింపు లేని మనస్తత్వంతో ఈ రోజులు ప్రజలు వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటి? నీ హృదయానికి, నీ హృదయంలో, నీ హృదయ తలంపులకి, నీ హృదయ సంతోషానికి, నీ వ్యక్తిగత స్వేచ్ఛకు, నీ శరీర ఆశలకు, సమస్తానికి నువ్వు చోటిచ్చేసావు కదా. దేవుడు హెచ్చరించిన దానికి, దేవుడు నిన్ను దర్శించిన సమయానికి నువ్వు విలువ ఇవ్వలేదు. ఎలాంటి పరిస్థితుల మధ్యన నిన్ను ఏర్పాటు చేసుకుని, ఎలాంటి పరిస్థితుల్లో నిన్ను నిలిపి, ఆయన రక్షణ భాగ్యమందు, ఆయన విమోచన యందు, ఆయన శిలువ కార్యమందు నిన్ను తీసుకురావాలనుకున్నాడో దాని యందు నువ్వు మనసు నిలిపలేకపోయావు.